మూసీ సుందరీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చాదర్ఘాట్ మూసారాంబాగ్లోని నిర్వాసితులు ఆందోళనకు దిగారు. వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ మూసారాంబాగ్లోని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపు ఏడాదిన్నర క్రితము ఏదైతే మూసీ సుందరీకరణ ప్రారంభించి ఆ పనులు మొదలనే ఆపారు. సో ప్రభుత్వం తక్షణమే ఆ పనులు ప్రారంభించాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మూసారాంబాగ్ లో ఉన్నారు. సో మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడతాము. చెప్పండి, ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోవాలి? మూసీ ఇక్కడ మూసీ దగ్గర మేము ఉండలేకపోతున్నాం. చాలా రోజుల నుంచి ఇల్లులు ఇస్తానన్నారు, మార్కు కూడా చేసి వెళ్ళినారు. ఇక్కడ ఉండడం వల్ల మాకు ఇబ్బంది అయ్యి జ్వరాలు వచ్చి రోగాలు, పాములు, దోమలు, ఇంకా పిల్లలకు కూడా జ్వరాలు వస్తే మేము చూపించుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ లో చూపించుకుంటున్నాం. తొందరగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతాం. కొంచెం దగ్గరగా సౌకర్యంగా ఉన్నట్టు ఇవ్వండి, దూరం కాకుండా. చెప్పండి, మాకు ఇక్కడ దోమలు అది కరుస్తుంది, మేము ఉండలేదు. రేవంత్ రెడ్డి మాకు ఇల్లు ఇవ్వాలి, ఎట్లా ఇస్తా అన్నారు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. సంవత్సరం అయిపోయింది, టిక్ చేసుకొని పోయినారు. మేము చాలా అది ఉన్నాం, కిరాయ కూడా కట్టుకోలే, ఈ వాసనకి ఉంటాలే మేము. మీరు ఇవ్వాలి మాకు. చెప్పండి. అంటే ఓవైపు హైదర్ షా కోట్ లాంటి ప్రాంతాల్లో మూసీని వ్యతిరేకిస్తున్నారు. సో మీరేమో ఇక్కడ మూసీకి మద్దతుగా ఇక్కడ కార్యక్రమాలు ఏంటి? దాదాపు 35 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వాళ్ళు స్థిర నివాసం మలక్పేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ఈ మూసీ గర్భంలో ఇండ్లు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. గతంలో కూడా లాస్ట్ ఇయర్ మనం కొన్ని ఇండ్లు మార్కింగ్ చేసినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా చాలామంది కూడా వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఎటువంటి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. కేవలం ఏంటంటే కొందరు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒక అపోహ కలిగి వాళ్ళు ఏంటంటే భయపడిపోయి ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. తప్పకుండా ఏంటంటే ఎవరైతే మూసీ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవడం జరుగుతుంది. వాళ్ళకి మంచి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నారు ఏంటంటే మాకు జీవనోపాధి కావాలని అంటున్నారు. ముఖ్యమంత్రి గారిని మేము కూడా విన్నవించినాం. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కూడా చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే హైదర్ షా కోట ఏదైతే అంటున్నారో గత 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే అక్కడ విపరీతమైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయిపోయి మూసీ ఒడ్డున ఇప్పుడు గతంలో మూసీ ప్రవాహం వచ్చినప్పుడు పెద్ద పెద్ద బ్రిడ్జ్లే కొట్టుకుపోయినాయి. రేపు పొద్దున అక్కడ ఆ అపార్ట్మెంట్స్ కానీ ఇండ్లు కానీ కొట్టుకుపోయి ప్రాణ నష్టం జరిగితే అప్పుడు మరి ఎవరు బాధ్యత వహిస్తారని సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నా. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మూసీ పునర్జీవ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే రాబోయే తరాలకు కూడా మంచి ఆరోగ్యము ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఆ చుట్టుపక్కలన్నీ కూడా ఈ నీళ్లతోనే పొలాలు పండిస్తున్నారు. ఇక్కడ పాలకూర, పుంటికూర, చాలా మెంతెంలు ఏమంటారు, మెంతెం కూర, ఇవన్నీ గోంగూర, ఇవన్నీ కూడా పండించడం వల్ల ఇవన్నీ తినడం వల్ల కూడా చాలా మందికి ప్రజలకు ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీస్ పోతున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు కూడా అందరూ కూడా నేను ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా మీరందరూ కూడా ఒకటి మీకు వినవిస్తున్నాం ఏంటంటే మీరు ఇక్కడ క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మూసీ పునర్జీవం అనేది మేమేదో రాజకీయ ఉపాధి గురించి కాదు, మరి మాకు ఎటువంటి దీంట్లో దురుద్దేశం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రపంచ పటంలో పెట్టడానికే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మానస పుత్రికగా ఈ మూసీ పునర్జీవ ప్రాజెక్టు అనేది తేవడం జరిగింది. క్షణమే కంపు కొడుతున్నటువంటి మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందే అంటూ వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.